వారు ఎర్ర సముద్రానికి ముందు దిగారు. వెనక ఫరో సైన్యము తరుముతూ వస్తుంది. అక్కడ ఇజ్రాయేలీలు సనుగుతున్నారు, గొణుగుతూ ఉన్నారు. ఈ సందర్భంలో మోషే గారు చేస్తున్న ఒక పని ఏం చేస్తున్నారు? ఆయన ప్రార్థన చేస్తున్నారు కదండి. ఇజ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇజ్రాయేలీలను ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడు అని మాట్లాడుతూనే తను దేవునికి మొరపెడుతున్నట్టుగా మొదటి వచనంలో అంటే 15వ వచనంలో మనకు అర్థమవుతుంది. దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు అని అంటున్నారు. అంటే మోషే గారు ప్రార్థన చేస్తున్నారనేగా అర్థం. మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా నేనేం చేయాలి, మరి పరిస్థితి ఇలా ఉంది, వెనక సైన్యం వస్తుంది, వీళ్ళేమో గునుగుతున్నారు, సనుగుతున్నారు, వీళ్ళేమో భయపడుతున్నారు, కానీ నువ్వేమో మమ్మల్ని ఇక్కడ దించావు, మీ శక్తిని బట్టి నేను అనుమానించట్లేదు, కానీ వీరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, ఏం చేయాలి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు నాకేలా మొరపెట్టుచున్నావు? క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. అంటే మొరపెట్టకూడదా, ప్రార్థన చేయకూడదా కదా, నువ్వెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు అని అంటున్నాడు దేవుడు. ప్రార్థన చేయడం తప్ప మొరపెట్టకూడదా అని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే, అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఈ ప్రశ్న మనకు రావాలి. ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు అంటే, మొరపెట్టడము తప్పు కాదు, కానీ చేసిన ప్రార్థన తర్వాత తదనుగుణంగా ప్రవర్తించకపోవడం తప్పు కదండి. మనం అనేక మార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేక మార్లు ఆయనకు మొరపెడుతూ ఉంటాం, అనేక విషయాల గురించి అనేక విషయాలను ఆయన వద్దకు తీసుకుని వెళ్తాం. తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలి? దేవుడు నడిపిస్తున్నాడు అని అనుకున్నప్పుడు, దేవుడే వాళ్ళను అక్కడ దించాడు అని అనుకున్నప్పుడు, శత్రువులను రేపింది ఆయనే అని తెలిసినప్పుడు మరి ఆయన ప్రార్థన చేస్తుండడము తప్పు కాదు, కానీ ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకు తదనుగుణంగా ప్రవర్తించడము అనేది మోషే నేర్చుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మోషే మాత్రమే కాదు, నీవు నేను మనము కూడా నేర్చుకోవాలి. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన ఆయన వద్దకు వెళ్ళి చేసిన ప్రతి విషయము కూడా పొంది ఉన్నాము అని ప్రార్థన చేయండి అని అంటాడు కదండి. మనం ఏ ప్రార్థన చేసినా, ఆయనకు ఏది మొరపెట్టినా, ఏ పిటిషన్ ఆయన వద్దకు తీసుకువెళ్ళినా అది మీరు పొంది ఉన్నారు అనే విశ్వాసముతో ప్రార్థన చేయండి అని అంటాడు. అంటే నేను పొంది ఉన్నాను అని అనుకున్నప్పుడు నాకు భయం లేదు, నేను పొంది ఉన్నాను అని అనుకున్నప్పుడు దానిని పొందుకున్న తర్వాత నా ఆనందము, నా సంతోషము, దానిలో నేను నడిచే విధానము వేరుగా ఉంటుంది, నా ప్రవర్తన వేరుగా ఉంటుంది. ప్రార్థన చేస్తూనే ఉండడం కాదు కదా, సమస్య గురించి ప్రార్థన చేస్తూనే ఉండడం కాదు, ఎప్పుడైతే నీలో ఆ విశ్వాసం వస్తుందో, నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు అని ప్రార్థనలో నీకు అనిపిస్తూ ఉన్నప్పుడు, ఆ పీస్ నీకు ఉన్నప్పుడు ఇక నువ్వు ప్రవర్తించే విధానంలో మార్పు రావాలి కదా. తిరిగి అదే సమస్యను తలుచుకుంటూ అదే సమస్యలో ఉంటూ దాని నుంచి భయపడుతూ జీవించడం కాదు దేవుని ఉద్దేశం. ప్రార్థించావు, దేవుడు సమాధానం ఇచ్చాడు అని అనుకున్నప్పుడు ప్రవర్తించాల్సిన తీరు వేరుగా ఉంటుంది. అదే దేవుని యొక్క ఉద్దేశం. అక్కడ ఎందుకు మొరపెడుతున్నావు? ప్రార్థించినది చాలిక నేను సమాధానం ఇచ్చాను, ఇక నువ్వు చేయాల్సిందేంటి? ముందుకెళ్ళిపో, సాగిపో, ప్రవర్తించు, నీకు సమాధానం వచ్చినట్టుగా ప్రవర్తించు అని దాని యొక్క ఉద్దేశం. అంటే పొందునాము, దేవునికి చేసిన ప్రార్థనకు సమాధానం నేను పొందుకున్నాను అనే విశ్వాసముతో మనము నడవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం.